తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కమలాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా వల్లూరు మండలంలోని దేవరాజుపల్లి గ్రామంలో నాబార్డు నిధులతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డితో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో నాబార్డు నిధులు కింద నియోజకవర్గ పరిధిలోని గ్రామాలన్నిటికీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తున్నట్లు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు నాబార్డ్ ఫండ్స్ కింద ఆర్ఏడిఎం ఫండ్స్ కింద 2,17 లక్షల రూపాయలకు రోడ్డు విస్తరణ మరియు ఆధునీకరణ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి నుంచో పాత రోడ్డుది పల్లెలన్నీ దాదిరెడ్డిపల్లెకి సంబంధించి దేవరాజుపల్లె సముద్రం కనెక్ట్ చేసి సముద్రంపల్లి ఇవన్నీ కూడా కనెక్ట్ చేయడానికి పెద్దచెప్పల్లి గ్రామానికి రోడ్డు చాలా ఏళ్ల కింద బీటీ రోడ్డు వేశారు. అది పాడైంది. ఇక్కడైతే ఎక్స్పాన్షన్ అవసరం ఉందో దాన్ని డబల్ చేసి డబల్తో పాటు మ్యాక్సిమం సీసీ రోడ్ వచ్చి ఇక్కడైతే మళ్ళీ పాడవకుండా ఒక 20 years పాడవకుండా ఉండేటట్లుగా వేసి కొంచెం పోర్షన్ ఎక్కడైతే రోడ్డు బాగుంటుందో మట్టి కింద నెల బాగుంటుందో అక్కడ మాత్రం బీటీ రోడ్ కాంబినేషన్ ఆఫ్ బీటీ సీసీ రోడ్తో కలిపి రైతులకు మ్యాక్సిమం ట్రాక్టర్లు ఒక బండి వస్తే ఇంకో బండి అడ్డుపడే పరిస్థితి ఉంది. అందుకని డబుల్ రోడ్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నా పెట్టడం జరిగింది. నాబార్డ్ ఫండ్లు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న డెవలప్మెంట్స్లో ఇదొకటి మాత్రమే. అంటే ఇట్లాంటి ఎన్ని ఈ 20 నెలల్లో ఎన్ని రోడ్లు వేసాము, ఎంత డెవలప్మెంట్ చేసాము అనేది ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వస్తూ ఉన్నాయి. దగ్గర 70 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీ శాస్కీలో కొత్తగా 10 కోట్లకు శాంక్షన్ చేశారు. 10 కోట్లకు పిఆర్ రోడ్లు మళ్ళీ అవి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం. ఇవన్నీ కాకుండా మీకు హార్టికల్చర్ కింద కూడా పిఆర్లో రోడ్లు వస్తున్నాయి. దగ్గర 100 కోట్ల 104 కోట్ల రూపాయలకు అన్ని పల్లెలకు సంబంధించిన లింక్ రోడ్లు కానీ ఇది రోడ్లు కానీ రైతులకు ఎక్కడెక్కడ రోడ్లు అవసరం అన్నీ కూడా బీటీ రోడ్లు వస్తాయి. 54 రోడ్లు మన కాన్స్టిట్యున్సీలో మొత్తం బీటీ రోడ్లు, పల్లెలకు పోయే రోడ్లు, పల్లెల నుంచి పొలాలకు పోయే రోడ్లు. ఎక్కువ మంది రైతులకు ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కువ రైతులు ఎక్కడి నుంచి పంట బయటకు తీసుకొస్తారనేది ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా వస్తుంది. అవి కూడా తొందరలో చేయడం జరుగుతుంది. ఎన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు వినటువంటి, ఎప్పుడు చూడని సంక్షేమ పథకాలు ఒక పక్క చేస్తూ
ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి కూడా ఒకటేసారి జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అందరూ చూస్తున్నారు, చేంజ్ చూశారు. 5 ఏళ్లలో ఎంత చేశారు, ఈ 20 నెలల్లో ఎంత చేశామనేది ఒకటి ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ 20 నెలల్లో చేసిన దానికన్నా రాబోయే కాలంలో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ ఉంది మన ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కొంచెం దాన్ని పూర్తిగా గాడిలో పెట్టిన తర్వాత డెవలప్మెంట్ ఇంకా పరుగులు తీస్తామని చెప్పి. ఎన్ని కిలోమీటర్లు శంకుస్థాపన చేశారు కదా, ఎన్ని కిలోమీటర్లు ఉన్నారు ఇప్పుడు? ఇది 2 కిలోమీటర్ల 2.75 కిలోమీటర్స్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలన నడుపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి పెద్ద ఎత్తున కూల్చివేతలు, పౌరులను వేధించడం నిత్రక్యుక్తంగా మారిందన్నారు. మూసీ నది ప్రాజెక్టు ద్వారా ప్రభావితమైన కుటుంబాలు నిర్వహించిన మూసీదండి మార్చ్లో కేటీఆర్ పాల్గొని రాజేంద్రనగర్ ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ మార్చ్ సందర్భంగా ఆయన హైదర్ షా కోటే, మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ బాధితులను కలుసుకున్నారు. వారి బాధలను విన్నారు. To make Hyderabad the only city in the country which treats every drop of its sewerage. ఎందుకంటే మీకు ఒక విషయం తెలియాలి, 94% of the sewerage that gets generated in Hyderabad, GHMC limits lo, it flows into Moosi. Moosi is both a boon and a bane for Hyderabad. Because it is a boon because natural గా ఎప్పుడైనా పెద్ద వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ కూడా బై గ్రావిటీ మూసీలోకి వెళ్ళిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. సో సబ్మర్జెన్స్ కానీ ఇనండేషన్ కానీ ఉండదు. ఎట్ ద సేమ్ టైం అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ lack of vision, lack of interest, lack of focus, Moosi became a sewerage. Moosi essentially became a sewerage. It has become a bed and a haven for mosquitoes and deadly diseases. What we have tried to do is we have tried to ensure every single drop of sewerage that gets generated in Hyderabad city limits, about 2000 MLD. 1 MLD is 1 million liters per day. 2000 MLD of sewerage that gets generated in Hyderabad, we ensured that we build capacity of 866 crores worth of sewerage treatment plants have been built. 80% have been constructed in our time. Unfortunately, మీకు తెలుసు हैदराबाद में मीरेवर कांग्रेस ने नमलित. हैदराबाद में आपने जीएचएमसी के दायरे में, ओआरआर के दायरे में किसी ने कांग्रेस को वोट नहीं दिया, एक सीट भी नहीं दिया. पर जो हमारे नादान और मासूम हमारे जो डिस्ट्रिक्ट्स के जनता है, उनको इन्होंने हथेली में जन्नत दिखाया. उनको इन्होंने ख्वाब दिखाया, एक हसीन ख्वाब दिखाया कि उनको बोला कि आपको 100 दिन के अंदर 6 गारंटी दे देंगे. मैं आज पूछना चाहता हूं, आपसे सोचने के लिए मजबूर करना चाहता हूं, क्या रेवंत रेड्डी ने मूसी के नाम पे इलेक्शन जीत के आया क्या? वो इतने सारे घर तोड़ने के लिए वादा करके वो इलेक्शन जीत के आए क्या? उनको हैदराबाद में 1 सीट मिला क्या? आज किस हक से, किस मुंह से आज हजारों घर गिराने की बात कर रहे हो? आप एक बात सोचिए, हमने अगर एक घर गिराए बगैर अगर 5 किलोमीटर सुंदर करके दिखाया मूसी में और एसटीपी हमने 32 लगा दिया, तो क्या रेवंत रेड्डी नहीं कर सकते हैं? क्या रेवंत रेड्डी वही डीपीआर को लेकर आगे नहीं जा सकते हैं एक घर तोड़े बगैर? पर इनका एजेंडा अलग है. एजेंडा వేరు వీళ్ళది. వీళ్ళ ఎజెండా ఏంటి అంటే, మొన్న చెప్పారు రేవంత్ రెడ్డి గారు, గాంధీ కుటుంబానికి ఏమైనా అవసరం ఉంటే 1000 కోట్లు ఇస్తారంటే ఈయన. అంటే ఈయన 1000 కోట్లు ఇస్తానంటే ఎన్ని వేల కోట్లు వెనకేసుకోవాలి? ఈయన మామూలుగా ఇచ్చేవాడా? ఆయనకే 1000 కోట్లు ఇస్తాను డొనేషన్ అంటే ఈయన కొన్ని వేల కోట్లు దాచుకునే బాపతి. ఇతర కేసు కాదు. హైదరాబాద్ గచ్చిబౌలిలో బెంచ్ కార్ బీభత్సం సృష్టించింది. నానక్రామ్ గూడ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన బెంచ్ కార్ డ్రైవర్ మరో కారును ఢీకొట్టి ఆగకుండా పారిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి IIIT జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ వైపు కారు దూసుకురావడంతో అతడు బానెట్పై పడిపోయాడు. కారు డ్రైవర్ దాదాపు కిలోమీటర్ మేర అతన్ని ఈడ్చుకెళ్లాడు. ఇతర వాహనదారుల సహాయంతో కారును ఆపి పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఆగర్తిపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో నిమ్మల రామానాయుడు శ్రమదానం. కార్మికులతో కలిసి ఇసుక, కంకర, సిమెంట్ మోసిన మంత్రి. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాణాసంచా పేలుడు బాధితులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శ. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం. వైసీపీ హయాంలో రైతులకు ఏమీ చేయలేదంటూ అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారు. మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.